డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డైఫ్రాక్షన్ లెసన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఇంటర్ఫిరెన్స్ వ్యతికరణం అయిపోయింది. డైఫ్రాక్షన్ వివర్తనం. డైఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ at an obstacle. obstacle అంటే అడ్డు అని అర్థం. బెండింగ్ ఆఫ్ లైట్ అంటే యాక్చువల్గా మనం లైట్ని రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ చెప్తాం. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. ఈ రుజుమార్గంలో ప్రయాణించే లైటు కాంతి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు వంగి ప్రయాణిస్తుంది. ది బెండింగ్ ఆఫ్ లైట్ అట్ an obstacle. ఈ అబ్స్టకిల్ అపర్చర్ కావచ్చు, లేకపోతే స్లిట్ కావచ్చు. స్లిట్ అంటే చీలిక, అపర్చర్ అంటే ద్వారం. ఈ ద్వారం దగ్గర అంచు దగ్గర కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఈ వంగి ప్రయాణించడాన్నే మనం డైఫ్రాక్షన్ వివర్తనం అంటాం. అయితే ఈ వివర్తనం ధ్వని విషయంలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, సౌండ్ విషయంలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. పక్క గదిలో రేడియో కానీ మోగుతున్నప్పుడు, లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా క్లోజ్డ్ రూమ్లో ఉన్నా సరే మనకు వినిపిస్తుంది. ఎందుకు ధ్వని విషయంలో ఈ డైఫ్రాక్షన్ ఎఫెక్ట్ మనకి ఎక్కువగా ఉంటుంది, వినపడుతుంది అంటే కారణం ధ్వని యొక్క తరంగ దైర్ఘ్యం. గాలిలో ధ్వని వేగం ఎంత చెప్తాం మనం? 330 మీటర్స్ పర్ సెకండ్. ధ్వనికి సంబంధించిన పౌనఃపుణ్యం ఎంత? మనం వినిపించే ధ్వనుల యొక్క పౌనఃపుణ్యం ఎంత ఉంటుంది? 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్. ఇప్పుడు తరంగ దైర్ఘ్యం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? ఉదాహరణకి 20,000 హెర్ట్జ్ల పౌనఃపుణ్యం తీసుకున్నాం అనుకోండి, 330 మీటర్స్ పర్ సెకండ్ వేగం తీసుకున్నాం అనుకోండి. v = n లాంబ్డా, కాబట్టి లాంబ్డా v/n అంటే 330 మీటర్స్ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 100తో మల్టిప్లై చేయాలి బై 20,000. ఈ 3 zeros తీసేస్తే మనకి 33/20 అంటే సుమారుగా 1.65 సెంటీమీటర్స్ ఇక్కడ తరంగ దైర్ఘ్యం విలువ. అదే మనం కాంతి తీసుకుంటే మనం చూసే దృశ్యకాంతి యొక్క తరంగ దైర్ఘ్యం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది? 4000 angstrom units to 7000 angstrom units. 4000 angstrom units అంటే 4000 into 10⁻⁻8 సెంటీమీటర్స్ అంటే 4 into 10⁻⁻5 సెంటీమీటర్స్ వేవ్ లెంగ్త్. మరి ఇక్కడ వేవ్ లెంగ్త్ ఎంత? 1.65 సెంటీమీటర్స్. ఒక సెంటీమీటర్ 4 into 10⁻⁻5 కన్నా చాలా చాలా పెద్దది. అందుచేత కాంతి విషయంలో డైఫ్రాక్షన్ ఎఫెక్ట్స్ సౌండ్ అంత ఈజీగా అబ్జర్వ్ చేయగలం. అంటే ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ ది diffraction effects in case of light, the width of the slit should be in the order of wavelength. తరంగ దైర్ఘ్యం ఎంతైతే ఉంటుందో ఆ తరంగ దైర్ఘ్యం క్రమంలో చీలిక వెడల్పు ఉన్నట్లయితే, లేకపోతే అపర్చర్ ద్వారం యొక్క వెడల్పు ఉన్నట్లయితే మనము డైఫ్రాక్షన్ ఎఫెక్ట్స్ని కాంతి విషయంలో పరిశీలించగలం. అయితే కాంతికి సంబంధించిన డైఫ్రాక్షన్కి సంబంధించి మొట్టమొదట కాంతి వివర్తనానికి సంబంధించి మొదట ఎక్స్ప్లెనేషన్ మనకి ఫ్రెనెల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెనెల్ ఏం చెప్పాడంటే, హైగెన్స్ తరంగ సిద్ధాంతం ఆధారంగా వివరించారు. హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి తరంగాగ్రం రూపంలో, ఆల్రెడీ మనం ఇంటర్ఫిరెన్స్లో కూడా చెప్పుకున్నాం, ఇది తరంగాగ్రం, వేవ్ ఫ్రంట్. తరంగాగ్రం అంటే ఏంటంటాం? వేవ్ ఫ్రంట్ ఈజ్ ది లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ which are in same phase. లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ which are in సేమ్ ఫేజ్. ఒకే దశలో ఉన్నటువంటి బిందువుల యొక్క బిందు పదం తరంగాగ్రం అంటే. అయితే కాంతి ప్రయాణం చేసే మార్గంలో కాంతి ఇలా ప్రయాణం చేస్తుంది. అబ్స్టకిల్ అంటే మనం ఏదో ఇలా చిన్న అడ్డొచ్చింది, ఇది అడ్డొచ్చింది. ఇక్కడ దీని అంతటినీ మనం తరంగాగ్రం అనుకున్నట్టయితే తరంగాగ్రం మీద అనేకమైన బిందువులు ఉంటాయి. తరంగాగ్రంలో చాలా భాగం ఇక్కడ అడ్డగించబడింది, ఇదే అబ్స్టకిల్. అంచేత కొంత భాగం మాత్రమే వచ్చింది.
ఏదో చిన్న భాగం ఇక్కడికి వచ్చినట్లే. ఈ చిన్న భాగంలో కూడా అనేకమైన బిందువులు ఉంటాయి. ఫ్రెనల్ ఏం చెప్పాడంటే ఈచ్ పాయింట్ ఆన్ ది వేవ్ ఫ్రంట్, ఈ తరంగాగ్రం మీద ఉండే ప్రతి భాగం కూడా యాక్ట్స్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్. సెకండరీ వేవ్లెట్స్ వీటినే గౌణ తరంగ, సెకండరీ వేవ్స్ ని గౌణ తరంగ అంటారు, గౌణ తరంగికలు అంటారు. ఈ చిన్న ప్రతి పాయింట్ కూడా ఈ గౌణ తరంగికలకి జనకంగా పనిచేస్తుంది. డైఫ్రాక్షన్ ఈజ్ డ్యూ టు ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ది సెకండరీ వేవ్లెట్స్. ఈ సెకండరీ వేవ్లెట్స్ యొక్క వ్యతికరణం వలన వివర్తనం సంభవిస్తుంది అది చెప్పి. అయితే దట్స్ రైట్, డైఫ్రాక్షన్ ఈజ్ డ్యూ టు ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్ ఎమిటెడ్ బై అబ్స్ట్రక్టెడ్ పోర్షన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్ లో అబ్స్ట్రక్టెడ్ పోర్షన్ ఏదైతే ఉందో, ఏ చిన్న భాగం అయితే ఈ చీలిక వలన లేకపోతే అపర్చర్ వలన అబ్స్ట్రక్ట్ చేయబడిందో ఆ భాగం నుంచి లో ఉండే ప్రతి బిందువు ఈ గౌణ తరంగికలకి సెకండరీ వేవ్లెట్స్ కి సోర్స్ గా పనిచేస్తుంది. వాటి యొక్క ఇంటర్ఫిరెన్స్ వలన డైఫ్రాక్షన్ కలుగుతుంది. ఈ డైఫ్రాక్షన్ వివర్తనాన్ని రెండు రకాలుగా చెప్తారు. ఒకటి ఫ్రెనల్ డైఫ్రాక్షన్, ఫ్రెనల్ డైఫ్రాక్షన్. రెండవది ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. ఫ్రెనల్ వివర్తనం, ఫ్రాన్హోఫర్ వివర్తనం. ఈ ఫ్రెనల్ వివర్తనంలో సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ ఎట్ ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది అబ్స్టకిల్ ఆర్ అపర్చర్ ఆర్ స్లిట్. చీలిక లేకపోతే ద్వారం నుంచి సోర్సు స్క్రీను రెండు కూడా ఫైనైట్ డిస్టెన్సెస్లో ఉంటాయి, పరిమిత దూరాల్లో ఉంటాయి. ఫైనైట్ డిస్టెన్సెస్ పరిమిత దూరాలలో ఏ విధంగా ఉంటాయి? ఉదాహరణకి ఇక్కడ సోర్స్ ఉందనుకో, ఇక్కడ ఎక్కడో ఒక చిన్న అబ్స్టకిల్ ఉంది, ఇక్కడ మీకు స్క్రీన్ ఉందనుకో, తేడా. ఈ సోర్స్ నుంచి ఇలా వస్తాయి కాంతి తరంగాలు. ఈ అబ్స్టకిల్ దగ్గర వంగుతాయి, వంగి ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్, ఇదేదో తీయనుకోవచ్చు. ఇక్కడ అబ్స్టకిల్ నుంచి సోర్సు స్క్రీను రెండు ఫైనైట్ డిస్టెన్సెస్లో ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన వేవ్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది స్లిట్ అనుకుంటే, ఇక్కడ ఎక్కడ సోర్స్ ఉందనుకుంటే, ఈ సోర్స్ నుంచి ఇలా లైట్ రేస్ వస్తున్నాయి అనుకుంటే, దీని మీద వచ్చేటువంటి వేవ్ ఫ్రంట్ ఏ రకంగా ఉంటుందంటే ఇలా 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 తగ్గుతున్నట్టు ఉంటుంది. వీటిని సెకండరీ మ్యాక్సిమం అంటే దీన్ని ప్రైమరీ మ్యాక్సిమం అంటే ప్రధాన గరిష్టం అంటారు. ఇది ఫ్రాన్హోఫర్ ఫ్రెనల్ డైఫ్రాక్షన్కి సంబంధించింది. ఫ్రెనల్ డైఫ్రాక్షన్లో సోర్సు స్క్రీను స్లిట్ నుంచి లేకపోతే అపర్చర్ నుంచి ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటాయి. అట్లాగని ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ అంటే పతన తరంగాగ్రం, ఫ్రెనల్ డైఫ్రాక్షన్లో పతన తరంగాగ్రం సిలిండ్రికల్ లేకపోతే స్పెరికల్, అంటే గోళాకార తరంగాగ్రం లేకపోతే స్తూపాకార తరంగాగ్రం అవుతుంది. గోళాకార తరంగాగ్రం లేకపోతే స్తూపాకార తరంగాగ్రం అవుతుంది. ఏది? పతన కాంతి తరంగం. అదేవిధంగా ఈ నెక్స్ట్ సోర్స్ లేదా స్క్రీన్ నుంచి అబ్స్టకిల్ పరిమిత దూరంలో ఉంటుంది. అట్లాగనే వీటి విషయంలో ఎక్స్పెరిమెంటల్గా తేలిగ్గానే ఉంటుంది, అంటే ప్రయోగాత్మకంగా తేలిగ్గానే ఉంటుంది. కానీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తే, గణితాత్మకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తే కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇవి ఫ్రెనల్ వివర్తనానికి ముఖ్యమైన విషయాలుగా చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? ఫ్రెనల్ వివర్తనంలో స్లిట్ ఆర్ అపర్చర్, చీలిక లేదా ద్వారం సోర్స్ నుంచి కానీ స్క్రీన్ నుంచి కానీ పరిమితమైన దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడ చీలిక ఉందనుకున్నట్లయితే ఇది సోర్స్, ఇది స్క్రీన్ అనుకున్నట్లయితే ఇలా సోర్స్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ ఇక్కడ బెండ్ అవుతాయి, బెండ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతాయి. అంటే ఇది మనం ఏం చెప్తున్నాం, ఈ బెండ్ అయిన భాగం దగ్గర ఇది ఒక తరంగాగ్రం ఈ విధంగా ఉందనుకుంటే, ఈ తరంగాగ్రంలో ఈ చిన్న భాగం ఈ అబ్స్టకిల్ వల్ల, ఈ అడ్డు వల్ల మీకు ఇక్కడ వివర్తనం జరుగుతుంది, అంటే వంగి ప్రయాణిస్తుంది. ఈ చిన్న భాగంలో ఉండే ప్రతి బిందువు కూడా సెకండరీ వేవ్స్కి సోర్స్గా పనిచేస్తుంది, గౌణ తరంగికలకి జనకంగా పనిచేస్తుంది. ఈ గౌణ తరంగికలు వ్యతికరణం చెందడం వల్ల ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ సెకండరీ వేవ్లెట్స్ రిజల్ట్స్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్
ఫార్మ్. దీన్ని మనం స్క్రీన్తో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రకంగా ఉంటుందంటే ఒక పీక్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ పక్కన సైడ్స్లో పీక్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా దీన్ని ప్రైమరీ మ్యాక్సిమం అంటారు, దీని తర్వాత సెకండరీ మ్యాక్సిమం, థర్డ్ మ్యాక్సిమం, ఇలా వాటి మధ్య మినిమాలు వస్తూ ఉంటాయి. ఇది మనకి నెక్స్ట్. దీంట్లో పతన తరంగం సిలిండ్రికల్ ఆర్ స్పెరికల్, స్తూపాకార లేక గోళాకార తరంగం అయి ఉంటుంది. దీన్ని ఎక్స్పెరిమెంటల్గా మనం ఈజీగా అరేంజ్ చేయొచ్చు, కానీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇది ఫ్రెనల్ వివర్తనానికి సంబంధించిన ప్రాథమికమైన విషయం. ఇక రెండవది ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. ఫ్రాన్హోఫర్ వివర్తనంలో చూసినట్లయితే సోర్సు స్క్రీను రెండు కూడా ఎపర్చర్ ఆర్ స్లిట్ నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటాయి. సోర్సు కానీ లేకపోతే తెర కానీ మీకు ఎక్కడి నుంచి చీలిక నుంచి అనంతమైన దూరం అంటే చాలా ఎక్కువ దూరంలో ఉంటాయి. ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు సమాంతర రేఖలు అంటే వీటిని అంటాం మనం, ఎప్పటికీ కలుసుకోని వాటిని సమాంతర రేఖలు అంటాం. అంచేత ఇక్కడ చీలిక ఈ విధంగా ఉందనుకుంటే చీలిక మీద పతనమయ్యేటువంటి తరంగాగ్రం సమతల తరంగాగ్రం ప్లేన్ వేవ్ అవుతుంది. ఇక్కడ చీలిక మీద పతనమయ్యేది ప్లేన్ వేవ్ ఫ్రంట్, సమతల తరంగాగ్రం పతనం అవుతుంది. ఈ సమతల తరంగాగ్రం పతనమైన తర్వాత నెక్స్ట్ ఇలా వివర్తనం చెందుతుంది. ఈ వివర్తనం చెందిన తర్వాత కూడా ఇక్కడ సోర్సు స్క్రీను రెండు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటాయి. మరి సోర్సు స్క్రీను రెండు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఏ రకంగా వివర్తన వ్యూహాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు? ఏ రకంగా వివర్తన వ్యూహాన్ని అబ్జర్వ్ చేస్తారంటే డబుల్ కాన్వెక్స్ లెన్స్, ద్వికుంభాకార కటకానికి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రం ఆధారం చెప్తాను. ఇప్పుడు దీన్ని ద్వికుంభాకార కటకం, డబుల్ కాన్వెక్స్ లెన్స్ అంటారు. దీనికి ఇదొక కాన్వెక్స్ సర్ఫేస్, ఇది ఒక కాన్వెక్స్ సర్ఫేస్. ఈ కాన్వెక్స్ సర్ఫేస్ ఒక స్పియర్లో భాగం, ఈ కాన్వెక్స్ సర్ఫేస్ మరొక స్పియర్లో భాగం. అయితే ఈ డబుల్ కాన్వెక్స్ లెన్స్ కి రెండు ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ అంటే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు, అంటే ఇలా సమాంతర కిరణం దీని మీద పతనం అయితే అనంత దూరంలో ఉన్న వస్తువు నుంచి, వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ది ప్రిన్సిపల్ ఫోకస్. ప్రతిబింబం ప్రధాన నాభి దగ్గర ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఫార్మ్ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ఫోకస్ ప్రధాన నాభిని క్యాపిటల్ F తో చూపించాలి. కటకం యొక్క కేంద్రాన్ని C తో చూపిస్తారు, ఓతో కూడా చూపించవచ్చు, అభ్యంతరం లేదు. కటక కేంద్రం నుంచి ప్రధాన నాభికి ఉండేటువంటి దూరాన్ని నాభ్యంతరం అంటారు, నాభ్యంతరాన్ని స్మాల్ f తో చూపించాలి. ప్రధాన నాభి అన్నప్పుడు ఇలాగే రాయాలి క్యాపిటల్ F, అలాగే నాభ్యంతరము అన్నప్పుడు స్మాల్ f రాయాలి. ఇది ఒక ముఖ్యమైన ధర్మం. దీనికి వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ దెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ప్రిన్సిపల్ ఫోకస్. అదేవిధంగా వెన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ప్రిన్సిపల్ ఫోకస్ దెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిటీ. అంటే వస్తువుని ప్రధాన నాభి దగ్గర ఉంచితే ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. వస్తువు అనంత దూరంలో ఉంటే ప్రతిబింబం ప్రధాన నాభి దగ్గర ఏర్పడుతుంది. ఇవి రెండు కూడా డబుల్ కాన్వెక్స్ లెన్స్, ద్వికుంభాకార కటకానికి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలు. ఈ లక్షణాలని ఇక్కడ ఉపయోగిస్తారు. ఎలా ఉపయోగిస్తారు ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అంటే, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో చీలిక ఈ విధంగా ఉందనుకుంటే దీని నుంచి ఇక్కడ ఒక కుంభాకార కటకం ఉంటుంది. ఈ కుంభాకార కటకాన్ని L1 అనుకుంటే S అనే కాంతి జనకం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఈ కుంభాకార కటకం మీద పతనం అవుతాయి. ఈ S అనే కాంతి జనకం ఈ కుంభాకార కటకం నుంచి నాభ్యంతరానికి సమానమైన దూరంలో ఉంటే, అంటే అప్పుడు when the object is at the principal focus then image is formed at infinity. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫార్మ్ అవుతుందంటే ప్యారలల్ లైట్ బీమ్ వస్తుంది. అట్లాగనే ఎపర్చర్ తర్వాత మరో కుంభాకార కటకాన్ని పెడతాం. దీన్ని ఏదో L2 అనుకుంటే ఈసారి when the object is at infinity, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటేనే ప్యారలల్ లైట్ బీమ్ వస్తుంది. ఇమేజ్ is formed at the principal focus. ఇమేజ్ ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఫార్మ్ అవుతుంది. ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో చూడొచ్చు. అంటే ఇక్కడ అరేంజ్మెంట్ ఇందాక అంత సింపుల్గా లేదు. ఇందాక మనం ఫ్రెనల్ డైఫ్రాక్షన్ లో చెప్పినప్పుడు సోర్స్ అన్నాము, తర్వాత స్లిట్ అన్నాం, తర్వాత స్క్రీన్ అన్నాం, సోర్స్ నుంచి లైట్ రేస్ వస్తాయన్నాం, బెండింగ్ అన్నాం, ఇమేజ్ ఫార్మ్ అవుతున్నాం. కానీ ఇక్కడ సోర్స్ నుంచి ప్యారలల్ లైట్ రేస్ రావాలి, మళ్ళీ ఈ ప్యారలల్ లైట్ రేస్ ఇంకొక లెన్స్ మీద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇమేజ్ ఫార్మ్ అవ్వాలి. అందుచేత ఇందాక ఏదైతే చెప్పామో ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఈ ఫ్రెనల్ డైఫ్రాక్షన్ లో సింపుల్ అన్నాం, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో కాంప్లికేటెడ్ గా ఉంటుంది.
ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి, కానీ ఇక్కడ ప్లేన్ వేవ్ ఫ్రంట్ యూజ్ చేయటం వల్ల మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి అనేటువంటి విషయం మీరు స్పష్టంగా ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో మీరు జామెట్రీలో 3 డైమెన్షనల్ జామెట్రీలో సంబంధించి ప్లేన్ వేవ్ ఈక్వేషను, స్పియర్ ఈక్వేషను, సిలిండర్ ఈక్వేషన్ తీసుకుంటే, స్పియర్ ఈక్వేషన్, సిలిండర్ ఈక్వేషన్ అనాలిసిస్ చేయాల్సి వచ్చినప్పుడు ఉన్న కాంప్లికేషన్ ప్లేన్ వేవ్ ఈక్వేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఉండదు. అంచేత ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్ ప్లేన్ వేవ్ అవుతుంది కాబట్టి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఈసారి మనం ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ని, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ని బేసిక్గా పోల్చాలంటే ఫర్దర్గా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఐడియా రావచ్చు మీకు. ప్రస్తుతం మనం ఏం చెప్తామంటే, ఇక్కడ ఇన్ ది కేస్ ఆఫ్ ఫ్రెనెల్స్ డైఫ్రాక్షన్ సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ అట్ ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది స్లిట్ అనుకోవచ్చు, ఎపర్చన్ అనుకోవచ్చు, అబ్స్ట్రక్షన్ అనుకోవచ్చు. అడ్డంకి, చీలిక, ద్వారం అన్ని ఒకటే సెన్స్లో ఉపయోగిస్తాం. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఫ్రమ్ ది స్లిట్, అంటే సోర్స్ కానీ స్క్రీన్ కానీ చీలిక నుంచి చాలా ఎక్కువ దూరంలో ఉంటాయి. అయితే ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ లేకపోతే స్పెరికల్ వేవ్ ఫ్రంట్, స్తూపాకార తరంగాగ్రం లేకపోతే గోళాకార తరంగాగ్రం ఉపయోగిస్తారు. ఫ్రాన్హోఫర్ వేవ్ ఫ్రంట్ లో, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో ప్లేన్ వేవ్ ఫ్రంట్, సమతల తరంగాగ్రాన్ని ఉపయోగిస్తారు. ఫ్రెనెల్ వేవ్ ఫ్రంట్ లో ఇక్కడ మనకి ఎడిషనల్ అరేంజ్మెంట్ ఏమీ అవసరం లేదు కాబట్టి కొంతవరకు ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఈజీగా ఉంటుంది. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో ఎక్స్పెరిమెంటల్ సెటప్ కాంప్లికేట్ గా ఉంటుంది. ఎంచేత అనంత దూరములో ఉన్న వస్తువు, అనంత దూరములో ప్రతిబింబం. అనంత దూరంలో వస్తువు ఉంది కాబట్టి, సోర్స్ ఉంది కాబట్టి, ఆ సోర్స్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ ఏ రకంగా ఉండాలి? ప్యారలల్ లైట్ రేస్ ఉండాలి. అలాంటి ప్యారలల్ లైట్ రేస్ రావడానికి ఒక కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ కుంభాకార కటకం 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి కన్వర్జెంట్ లెన్స్, రెండవది డైవర్జెంట్ లెన్స్. తన మీద పతనమైన కాంతి కిరణాలు డైవర్జ్ అయ్యి దూరంగా పోయేటట్టు చేస్తే అప్పుడు డైవర్జెంట్ లెన్స్ అంటారు. అట్లాగనే తన మీద పతనమైన కాంతి కిరణాలు ఒక బిందువు దగ్గర కాన్సన్ట్రేటెడ్ చేస్తే దాన్ని కన్వర్జెంట్ లెన్స్ అంటారు. అంటే ఇన్ ది కేస్ ఆఫ్ కన్వర్జెంట్ లెన్స్, లైట్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ ది లెన్స్ are accumulated at a particular point, whereas in the case of divergent lens, the light rays incident on the lens diverges from one another. అంటే ఇక్కడ చూడండి, ఒకదాని నుంచి మరొకటి దూరంగా పోతున్నాయి, అంటే ఇది డైవర్జెంట్ లెన్స్. ఇదే ఇంకో కాన్వెక్స్ లెన్స్ ఇది కన్వర్జెంట్ లెన్స్. కన్వర్జెంట్ లెన్స్ కింద పనిచేస్తుంది, డైవర్జెంట్ లెన్స్ కింద కూడా పనిచేస్తుంది. ఏది? డబుల్ కాన్వెక్స్ లెన్స్, ద్వికుంభాకార కటకం. ఈ ద్వికుంభాకార కటకానికి ఉండేటువంటి ఈ లక్షణాల వల్ల ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఫార్మ్ చేయడానికి మనం ఈ డబుల్ కాన్వెక్స్ లెన్స్ను ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కాంప్లికేట్గా ఉంటాయి ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో. ఎంచేత చెప్పాను మీకు, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ అయినా స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అయినా స్పియర్కి సంబంధించిన ఈక్వేషన్, సిలిండర్కి సంబంధించిన ఈక్వేషన్ అనాలిసిస్ చేయడం కొంచెం కష్టం. అదే మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్కి వచ్చినట్టయితే సింపుల్ ప్లేన్ వేవ్ ఈక్వేషన్. ప్లేన్ ఈక్వేషన్ అంటే లైన్ ఈక్వేషన్ తర్వాత ప్లేన్ ఈక్వేషన్ మీరు చాలా ఈజీగా రాస్తారు. AX + BY + D = 0 అని రాస్తాం. ప్లేన్కి సంబంధించి మనం ట్యాంజెంట్, నార్మల్ చేయడం అవన్నీ కూడా తేలిక. అంచేత ఇక్కడ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తేలిగ్గా ఉంటాయి. నెక్స్ట్ మనం చేయాల్సి వచ్చిన మనం తెలుసుకోవాల్సింది డైఫ్రాక్షన్ అంటే సింగిల్ స్లిట్, ఒంటి చీలిక వల్ల వివర్తనం. ఒంటి చీలిక ఎలా ఉండాలని చెప్తున్నాం? ఇట్ ఈజ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంగ్త్, అంటే తరంగ దైర్ఘ్యం క్రమంలో ఉండాలి. అంటే చీలిక అంత చిన్నగా ఉండాలి. అయితే మనం ఇంత వెళదేస్తున్నాం అని అనుకోవచ్చు. మనకు అర్థం కావడానికి ఏం జరుగుతుందనే విషయం చెప్పడానికి మాత్రమే డయాగ్రామ్లో చీలికని కాస్త పెద్దగా చెప్పడం జరుగుతుంది. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే చీలిక ఏ రకంగా ఉంటుంది? ఒంటి చీలిక అంటే చూడండి, మీరు బ్లేడ్ చూసుకుంటారు మనం అందరూ కూడా. బ్లేడ్కి పై భాగాన ఎడ్జ్ ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. చూడండి, బ్లేడ్ పై భాగాన ఎడ్జ్ చాలా సన్నగా ఉంటుంది. బ్లేడ్ ఇలా మధ్యలో ఉన్న బ్లేడ్ ఇలా చేతితో పట్టుకోవచ్చు, కానీ పై భాగాన్ని అటు ఇటు పట్టుకుంటే వెంటనే కట్ అయిపోతుంది, మీకు చేయి కట్ అవుతుంది. అంటే అది ఎంత షార్ప్గా ఉంటుంది, ఎంత ఫైన్గా ఉంటుంది, అంత ఫైన్గా ఉంటుందండి. స్లిట్ అంటే మీకు ఉదాహరణ కోసం స్లిట్ ఏ రకంగా ఉంటుంది, సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ ఏ రకంగా ఉంటుందని చెప్పడం కోసం చేసాం. అయితే సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ మనం తెలుసుకోవాలంటే ఎన్ సైనసాయిడల్ డిస్టర్బెన్సెస్కి సంబంధించినటువంటి రిజల్టెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. ఎన్ సైనసాయిడల్ డిస్టర్బెన్సెస్ ఎన్ సైనసాయిడల్ డిస్టర్బెన్సెస్కి సంబంధించిన రిజల్టెంట్ మనం తీసుకోవచ్చు. సరే, ఇంకా చెప్పండి. ఎన్ సైనసాయిడల్ సంబంధించిన డిస్టర్బెన్సెస్, ఎన్ సైనసాయిడల్ సంబంధించిన అంటే
సైన్ తరంగం ఆధారంగా మారేటువంటి n అలజడుల యొక్క ఫలితం. ఈ ఫలితాన్ని ఏ రకంగా చెప్పచ్చు అంటే, మొదటి డిస్టర్బెన్స్ y1 ఈజ్ ఈక్వల్ టు ఏదో సమ్ a sin ఒమేగా t, నెక్స్ట్ y2 ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t ప్లస్ d, y3 ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t ప్లస్ 3d, అలాగే yn ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనుకుంటే వీటి ఫలితాన్ని ఏ విధంగా కనుక్కుంటాము? వీటి ఫలితాన్ని కనుక్కోవడానికి మనం ఈ డిస్టర్బెన్సెస్ యొక్క ఫలితాన్ని కనుక్కోవడానికి ఆల్రెడీ ఇంటర్ఫిరెన్స్లో మీకు సూపర్ పొజిషన్ థియరం చెప్పాను. ఈ సూపర్ పొజిషన్ థియరం ఆధారంగా వీటి యొక్క ఫలిత స్థానభ్రంశం ఎంత అని చెప్పామండి మనం? y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ప్లస్ సో ఆన్ ప్లస్ y. వీటి ఫలితాన్ని కనుక్కోవడానికి పాలిగన్ లా ఉపయోగిస్తాం. పాలిగన్ లా ఏం చెప్తుందంటే, when a number of vectors are represented in magnitude and direction by the sides of a polygon taken in order, then the final edge or final line in the opposite direction gives the resultant of those n disturbances. అంటే n అలజడులని మనం ఒక పాలిగాన్ యొక్క భుజాలతోటి ఒక క్రమ పద్ధతిలో సూచిస్తే చిట్ట చివరి భుజం, ఆ పాలిగాన్ యొక్క చిట్ట చివరి భుజం వాటి యొక్క ఫలితాన్ని పరిమాణంలోనూ దిశలోనూ సూచిస్తుంది. అంటే పాలిగాన్ ఇలా ఉందనుకోండి ఒకటి, నెక్స్ట్ ఇలా ఒక డిస్టర్బెన్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే ఫైనల్ రిజల్టెంట్ ఏమవుతుందంటే టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్. చూడండి, ఇవన్నీ ఒక క్రమంలో 1 2 3 4 5 6 n వస్తే ఈ రిజల్టెంట్ వాటిని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పాలిగాన్ల ఆధారంగా ట్రిగ్నామెట్రిక్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి రిజల్టెంట్కి సంబంధించినటువంటి యాంప్లిట్యూడ్ ఏ విధంగా ఉంటుందో మనం డెరైవ్ చేసి దానిని ఉపయోగించి సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ మనం నేర్చుకుంటాం. ఒంటి చీలిక వల్ల వర్తనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ చూద్దాం.